ఈ వీడియోలో మీకు సాక్షాత్తు ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రహస్యంగా కూర్చొని కాలజ్ఞానం రాసిన గుహనైతే చూపించబోతున్నాను. ఈ గుహని మీకు చూపించడానికి దాదాపుగా హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లు ట్రావెల్ చేసి యాగంటి పక్కనే ఉన్న రవ్వలకొండ దగ్గరకు వచ్చాను. ఈ గుహ లోపలికి వెళ్ళడానికి ఒక మనిషి పట్టేంత చిన్న వే మాత్రమే ఉంది. అలా మనం ఈ మెట్లు దిగిన తర్వాత గుహ లోపలికి వెళ్లి ఇలా వంగుతూ చూసుకుంటూ వెళ్ళాలి. ఈ బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన గుహ నుండి దాదాపు 14 పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి వీలుగా మార్గాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసే శ్రీశైలానికి దారి, మహానందికి దారి అని ఇలా 14 పుణ్యక్షేత్రాలకైతే వెళ్ళొచ్చు. ఈ గుహలో మాత్రం చాలా చీకటిగా, గాలి కూడా ఆడలేనంత విధంగా చాలా సఫకేషన్ గా అయితే ఉంది. ఆ బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాసినవి ఇప్పటికి చాలా వరకు అయితే జరిగాయి. స్వయంగా ఆయన తవ్విన కోనేరు కూడా ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోనేటి నీటిలోనే ఆయన కాలజ్ఞానం రాసేటప్పుడు తాగేవారంట. అచ్చమాంబ దేవి గారి గోవులని మేపడానికి తీసుకెళ్లి వాటి చుట్టూ ఒక గిరి గీసి ఈ గుహలోనే స్వామి వారైతే కాలజ్ఞానం అయితే రాశారు. ఈ ప్రదేశానికి సంబంధించిన ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ లో పెట్టాను, అక్కడ ఇంకా చాలా బాగుంటుంది చూడండి. ఆ బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాసినవి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. Download ShareChat.